నమస్కారం. భారత రాజ్యాంగం సిరీస్లో 4వ ఎపిసోడ్కి స్వాగతం. కిందటి వీడియోలో మనకున్న ఫండమెంటల్ రైట్స్ గురించి చాలా క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఆ రైట్స్ అన్నీ కూడా మనకు ఒక ప్రొటెక్షన్ లాంటివి. ఎవరైనా మనల్ని ఇబ్బంది పెడితే డైరెక్ట్గా కోర్టుకు వెళ్లి న్యాయం అడగొచ్చు. కానీ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అదే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. రాజ్యాంగంలో పార్ట్ 4లో ఆర్టికల్ 36 నుంచి 51 వరకు వీటి గురించి రాశారు. ఈ కాన్సెప్ట్ని మనం ఐర్లాండ్ దేశం నుంచి తీసుకున్నాము. అసలు ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇవి గవర్నమెంట్కి మన కాన్స్టిట్యూషన్ ఇచ్చిన గైడ్ లైన్స్ లేదా అడ్వైజెస్. రేపు పొద్దున ఎవరైనా ఎలక్షన్స్లో గెలిచి పవర్లోకి వస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు రూల్ చేయడానికి లేదు. చట్టాలు చేసేటప్పుడు, స్కీమ్స్ డిజైన్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ ప్రిన్సిపల్స్ని మైండ్లో పెట్టుకుని పనిచేయాలి. మన దేశాన్ని ఒక వెల్ఫేర్ స్టేట్గా మార్చడమే దీని మెయిన్ టార్గెట్. అంటే ప్రజలందరూ బాగుండేలా చూసుకోవడం. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫండమెంటల్ రైట్స్ని గవర్నమెంట్ ఫాలో అవ్వకపోతే మనం కోర్టుకి వెళ్ళొచ్చు అని చెప్పుకున్నాం కదా, వాటిని జస్టిషియబుల్ అంటారు. కానీ ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని మాత్రం నాన్ జస్టిషియబుల్ కింద పెట్టారు. అంటే గవర్నమెంట్ ఈ రూల్స్ని ఫాలో అవ్వట్లేదు కదా అని మనం కోర్టులో కేసు వేయడానికి వీల్లేదు. ఎందుకంటే 1950లో మనకు ఇండిపెండెన్స్ వచ్చిన కొత్తలో మన దగ్గర అంత డబ్బు లేదు, రిసోర్సెస్ లేవు. ఆ టైంలో గవర్నమెంట్ అందరికీ అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం ఇంపాసిబుల్. అందుకే ఫ్యూచర్లో ఎప్పుడైతే మన దగ్గర సరిపడా బడ్జెట్ ఉంటుందో అప్పుడు మెల్లమెల్లగా ఈ రూల్స్ని ఇంప్లిమెంట్ చేయాలి అని వీటిని కాన్స్టిట్యూషన్లో యాడ్ చేశారు. ఇందులో ఉన్న ఆర్టికల్స్ని మనం 3 రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు. సోషలిస్టిక్, గాంధేయన్, ఇంకా లిబరల్ ఇంటలెక్చువల్. ఆర్టికల్ 38 ఏం చెప్తుందంటే సమాజంలో అందరికీ న్యాయం జరగాలి. పొలిటికల్గా, ఎకనామికల్గా ఎవ్వరికీ అన్యాయం జరగకూడదు. అలాగే ఆర్టికల్ 39లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. దేశంలో ఉన్న డబ్బు అంతా ఒకరిద్దరు బిలియనీర్స్ చేతుల్లోనే ఉండిపోకుండా చూడాలి. సంపద అందరికీ సమానంగా పంచాలి. అందుకే ఎస్బీఐ లాంటి పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల ఆపరేషనల్ లిమిట్స్ని, సేవింగ్స్ అకౌంట్స్కి సంబంధించిన రెగ్యులేషన్స్ని గవర్నమెంట్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఒక సిస్టమాటిక్ పద్ధతిలో నడిపిస్తుంది. డబ్బున్న వాళ్ళకి ఒక రూల్, సామాన్యులకి ఒక రూల్ లేకుండా అందరికీ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండాలి అనేది ఈ డైరెక్షన్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం. అదే ఆర్టికల్లో ఇంకో విషయం కూడా ఉంది. ఆడవాళ్లకి, మగవాళ్లకి సమానమైన పనికి సమానమైన జీతం ఇవ్వాలి. ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అన్నమాట. ఇక మహాత్మా గాంధీ గారి ఐడియాలజీతో కొన్ని ఆర్టికల్స్ రాశారు. అందులో మెయిన్గా ఆర్టికల్ 40. ప్రతి ఊరిలో విలేజ్ పంచాయతీలను ఏర్పాటు చేయాలి, వాళ్ళకి పవర్స్ ఇవ్వాలి. అప్పుడే పల్లెటూర్లు డెవలప్ అవుతాయి అని దీని మీనింగ్. అలాగే ఆర్టికల్ 43 కాటేజ్ ఇండస్ట్రీస్ని, అంటే కుటీర పరిశ్రమలని ఎంకరేజ్ చేయాలి అని చెప్తుంది. ఆర్టికల్ 47 గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మనుషుల హెల్త్ని పాడు చేసే ఆల్కహాల్, ఇంకా డేంజరస్ డ్రగ్స్ని బ్యాన్ చేయాలి అని ఈ ఆర్టికల్లో క్లియర్గా రాసి ఉంది. కొన్ని రాష్ట్రాలలో లిక్కర్ బ్యాన్ చేయడానికి మెయిన్ బేస్ ఇదే. ఇక ఆర్టికల్ 44 గురించి అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా పెద్ద డిబేట్ నడుస్తోంది. అదే యూనిఫామ్ సివిల్ కోడ్. అంటే పెళ్లి, విడాకులు, ఆస్తి పంపకాలు లాంటి విషయాలలో మతంతో సంబంధం లేకుండా దేశంలో ఉన్న సిటిజన్స్ అందరికీ ఒకటే చట్టం ఉండాలి అని ఇది చెప్తుంది. గోవా లాంటి రాష్ట్రంలో ఇది ఇప్పటికే ఇంప్లిమెంట్ అవుతోంది. ఆర్టికల్ 45 ప్రకారం 6 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ ఇంకా ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి. అంగన్వాడీ స్కూల్స్ అన్నీ ఈ ఆర్టికల్ బేస్ చేసుకునే రన్ అవుతున్నాయి. అలాగే ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలి, అడవులని, వైల్డ్ లైఫ్ని కాపాడాలి అని ఆర్టికల్ 48 చెప్తుంది. మన దేశంలో ఉన్న హిస్టారికల్ మాన్యుమెంట్స్ని, అంటే తాజ్మహల్, చార్మినార్ లాంటి పాత కట్టడాలని డ్యామేజ్ కాకుండా చూసుకోవడం కూడా గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అని ఆర్టికల్ 49లో మెన్షన్ చేశారు. ఆర్టికల్ 50 అయితే జ్యుడిషియరీ సిస్టమ్ని, ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ని సపరేట్గా ఉంచాలి అని చెప్తుంది. అంటే కోర్టుల పనితీరులో మంత్రులు, ఐఏఎస్ ఆఫీసర్లు లాంటి వాళ్లు వేలు పెట్టకూడదు. న్యాయ వ్యవస్థ ఇండిపెండెంట్గా ఉండాలి. ఇన్ని మంచి విషయాలున్న ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని కోర్టులు ఫోర్స్ చేయలేవు కదా. మరి గవర్నమెంట్ వీటిని ఎందుకు సీరియస్గా తీసుకుంటుంది అని మీకు డౌట్ రావచ్చు. కోర్టులో వీటికి పవర్ లేకపోవచ్చు, కానీ పబ్లిక్ కోర్టులో వీటికి చాలా పవర్ ఉంది. ఏ పార్టీ అయినా అధికారంలోకొచ్చి ఈ ప్రిన్సిపల్స్ని పట్టించుకోకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్లో జనాలు వాళ్ళకి ఓటు వేయరు. ఆ భయంతోనే ప్రతి గవర్నమెంట్ వీలైనంత వరకు ఈ గైడ్ లైన్స్ని బేస్ చేసుకుని స్కీమ్స్ని డెవలప్ చేస్తుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అందుకే వీటిని రాజ్యాంగానికి నవల్ ఫీచర్స్ అని చెప్పారు. ఇది ఈ రోజుటి మన టాపిక్.
ఒక దేశాన్ని డెవలప్ చేయడానికి రాజ్యాంగం గవర్నమెంట్కి ఎలాంటి డైరెక్షన్స్ ఇచ్చిందో మీకిప్పుడు ఒక ఐడియా వచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్స్లో మీ థాట్స్ని షేర్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం యాడ్ చేసుకున్న ఫండమెంటల్ డ్యూటీస్ గురించి, అలాగే మన దేశ ప్రథమ పౌరుడు ప్రెసిడెంట్ గురించి ఇంకా చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.